ఒక స్టెప్పా? నువ్వేనా అడిగింది? అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ విక్కీ గారు, వంశీ గారు, ఇవి అంటే నాట్ ఓన్లీ వాళ్ళ ప్రొడ్యూసర్ కంటే కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పాలి. సో ఫ్రెండ్స్ కంటే ఇప్పుడు నేబర్స్, ఒకే కమ్యూనిటీలో ఉంటున్నాం. సో విక్కీ గారు కాల్ చేసి ఇలా ఈవెంట్ ఉందని చెప్పగానే సో ఐ వాంటెడ్ టు కమ్. ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూశాను నేను. సో ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అంటే షూర్ షార్ట్ హిట్ అనే ఫీలింగ్ వచ్చింది. సో అంత బ్యాలెన్స్డ్గా ఉంది, వచ్చిన ఎమోషనల్ రైడ్ లాగా అనిపించింది. అండ్ క్యారెక్టర్స్ ఇద్దరు, ముఖ్యంగా హీరో సంతోష్ శోభన్ అండ్ అమ్మాయి మానస, ఇద్దరు చాలా పర్ఫెక్ట్ పేర్ లాగా అనిపించారు త్రూ అవుట్ ద ట్రైలర్. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ తెలుగు అమ్మాయి చక్కగా తెలుగు మాట్లాడింది. సో ఆల్ ద బెస్ట్. ఇదే ఫస్ట్ ఫిల్మా చేసావు? సెకండ్ ఫిల్మ్, ఓకే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. అండ్ అలాగే సంతోష్ గురించి ఏం చెప్పాలి, మంచి ఫీచర్స్ ఉన్నాయి, బాగా యాక్ట్ చేస్తాడు, మంచి వాయిస్ ఉంది. సో ఒక హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. సో అతనికి ఏం కావాలి? ఓన్లీ వన్ సూపర్ డూపర్ సక్సెస్. అదొకటి వస్తే చాలు. ఖచ్చితంగా ఈ February 14th వచ్చేస్తాను అనుకుంటున్నాను. వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ టైమింగ్లో, పర్ఫెక్ట్ స్లాట్లో, పర్ఫెక్ట్ జోనర్లో వస్తుంది ఫిలిం. సో గో అండ్ ఎంజాయ్. సో ఈ టీం అందరికీ ఒక మంచి సక్సెస్ రావాలి. అండ్ మీరు రిమైనింగ్ టెక్నీషియన్స్ అందరూ, మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య, అండ్ అలాగే డైరెక్టర్ అశ్విన్, తనకి, అలాగే ప్రొడ్యూసర్స్ మిగతా ధీరజ్ గారు అండ్ అజయ్ గారు అండ్ అదర్ హూ ఎవర్ ఇన్వాల్వ్ ఇన్ దట్, అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చిన మా ఇద్దరు గెస్ట్లు ఇందాక నుంచి నన్ను బాగా రోస్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా వెనక నేను వచ్చే ముందు కూడా రోస్ట్ చేశారు. అయినా కూడా వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు. మీ ముందు చేయబోయే ప్రాజెక్ట్స్కి నా విషెస్. అలాగే విష్ణు నేను ఇద్దరం కలిసి ఒక కామన్ నంబర్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఒక ఫోన్ నంబరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈవెంట్స్ అటెండ్ మేము ఇద్దరమే. సో అయితే విష్ణు వెళ్తాడు, లేదా నేను వెళ్తాను, లేదా ఇద్దరం కలిసి వెళ్తాం. కామన్ వెహికల్ కూడా తీసుకొచ్చండి, ఒకే దగ్గర కదా వెళ్ళేది. సో నాకు ఎందుకంటే విష్ణులో కూడా నచ్చిందంటే ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్తాను, నన్ను ఎవరిని పిలిచినా కాదనకుండా వెళ్తాను. ఎందుకంటే ఒక సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి వాళ్ళకి ఒక కష్టం ఉంటుంది సినిమా వెనక. ఒక సినిమాకి వెళ్ళి మనం దాన్ని అడ్రస్ చేస్తే ఎంతో కొంతమంది ఆ సినిమా ఉందని తెలుసుకుని ఆ సినిమాకి రావడానికి ఒక 10% ఆడియన్స్ అయినా 20% ఆడియన్స్ యాడ్ అయినా కూడా దట్స్ ఎనఫ్ అనిపిస్తుంది. అండ్ మాకంటే ఎక్కువ సంతోష్ కష్టపడ్డాడు. ఇందాక ప్రమోషన్స్ చూశాను. మీరేంటి ప్రమోషన్స్ కూడా నన్ను యాడ్ కట్ చేశారు? ప్రమోషన్స్ వీడియో వేస్తూ ముందు నా యాడ్ కట్ చేశారు. మీ యాడ్ కట్ చేసాము, నన్ను కట్ చేశారు, యాడ్ మిమ్మల్ని కట్ చేశారా? మీరుంటే అది వేరు కదా అని అందుకని. ఓకే, ఎంత కష్టపడ్డారో చూశాను సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడానికి. అండ్ ప్లీజ్ వాచ్ కపుల్ ఫ్రెండ్లీ ఆన్ February 14th. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాలేదేంటి మీరు? ధీరజ్ గారు అక్కడే అయిపోయారు. ఆయనకి ఇంకేం ఉందా? బ్యాలెన్స్ లేదుగా, అందరు కవర్ చేశారు. నా పేమెంట్ తప్ప ఇంకేం బ్యాలెన్స్ లేదండి, అన్నీ కవర్ చేస్తారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. కాదు, అనిల్ గారు మీరు చెప్పండి, మీ జీవితంలో వ్యాలంటైన్స్ డేకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? నేను చెప్పలా? కిందే చెప్పలా? అదే చెప్పారు, అదే క్వశ్చన్ సేమ్. మళ్ళీ అడగండి క్వశ్చన్. రివర్స్లో అడుగుతా, వ్యాలంటైన్స్ డేకి మీ జీవితంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఇంకా ఎన్నాళ్ళు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటూ ఇలా ఉండిపోతావు గీత? కమాన్, నీకోసం సిల్వర్ స్క్రీన్ ఎదురు చూస్తుంది. కమ్, ఒక అద్భుతమైన పాత్ర చేయాల్సిన టైం ఆసన్నమైంది. యా, కమాన్. ఇంకా ఈ క్వశ్చన్ అడుగుతావు నన్ను? నా ఈఎంఐలన్నీ మంచి పాత్ర చేస్తావు నెక్స్ట్ ఫిలింలో. నెక్స్ట్ సంక్రాంతికి కనబడవా పెద్ద స్క్రీన్ మీద? ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు నన్ను? కమాన్. అంటే ఇవాళ నాకు 5వ ఈవెంట్, అందుకనే అర్థం కావట్లేదు. ఇప్పుడు అడుగుతావు. ఇప్పుడు నేను విన్నది నిజం కాదు, నిజమే కదా? ఇదంతా నేను అడగను అంతే. మీరేం అసలు ఆన్సర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. నెక్స్ట్ సంక్రాంతికి లక్ష్మి ఇంకోసారి కాల్ చేయకు నాకు. ఇంకొక రిక్వెస్ట్ అమ్మ, ఈవెంట్ చేసేది ఎవరు? మీరే కదా? మీకు దండం పెడతాను, చైర్స్ వేయండి ఇక్కడ నుంచి స్టేజ్ మీద. అంటే ఒక స్పీచ్ 2 స్పీచ్లు 7 స్పీచ్లు అక్కడ నుంచొని, సరే ఇంతకుముందు అంటే ఒక కెమెరా ఉండేది, 360 degrees సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. మేము ఇలా అనుకున్నా ఏదో ఇలా అనుకున్నా, అన్నీ వేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు లా 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 లా. ఓ మై గాడ్, కొద్దిగా చైర్స్ వేస్తే కంఫర్ట్గా అలా స్టిఫ్గా కూర్చుంటాం. థ్యాంక్ యూ సో